నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. ఓకే కౌశికి గారు, థ్యాంక్ యూ. డబ్బులు తీసుకో. చేతి దాకా వచ్చింది కాచి, జస్ట్ మిస్. మీరు సురేష్ గారితో కూడా సైన్ చేసి అడ్వాన్స్ గారు ఫుల్ పేమెంట్ ఒకేసారి ఇస్తాను. ఏంటదినా, అన్నయ్య అంతగా వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయాక ఇప్పుడు మళ్ళీ సంతకం కోసం ఫోన్ చేస్తారా ఏంటి? అన్నయ్య వద్దనుకుని వెళ్ళిపోయారో లేదా బలవంతం మీద వెళ్ళిపోయారో ఇక్కడెవరికీ తెలీదు నిషి. తెలియని వాటి గురించి అందరూ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది అన్నీ తెలుసు అనుకుని మాట్లాడే మీరు చెప్తున్నారు కదా, విన చెయ్యక్క. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైందక్క? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను కాసేపు ఆగి ట్రై చేస్తాను. మేనేజర్ ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు మహేంద్ర, కేరళ వెళ్ళిపోయావా? ఏంటి వెళ్ళేది? ఆ జేడీ ఎయిర్పోర్ట్లో నా కోసం పోలీసులను పెట్టింది. ఎలాగో అలా నేను తప్పించుకొని వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడున్నావు? సిటీలోనే ఉన్నాను. ఎటు చూసినా పోలీసులు నా కోసమే వెతుకుతున్నారు. అన్నీ వచ్చామని చెప్పరా. ఏంటి బావా? రేయ్, వాడిని మన అడ్డాకు రమ్మని చెప్పావు. వాడి లెక్క సెటిల్ చేసే టైం వచ్చింది. నీకు వయసే కొద్దీ బుర్ర పనిచేయట్లేదు బావా. గుడ్లప్పగిచ్చి నన్ను చూడడం కాదు, ఆ జేడీ గాని నిజం కనిపెడితే నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటుంది. వాడి చావు కూడా జేడీకి తెలియకూడదు. అప్పుడు నువ్వు తప్పించుకోగలవు. సరే, ఆ ఫోన్ ఇటివు. ఆ మహేంద్ర సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. నువ్వు భయపడుతున్న పోలీసులు ఉండేది నా కంట్రోల్లో అని మర్చిపోక మహేంద్ర. నువ్వు నా మనిషివి. నీ మీద ఎవ్వరి చెయ్యి పడనివ్వను. ఆహా, బలివ్వడానికి మేకని ఏం సిద్ధం చేస్తున్నావు బావా? నువ్వు మన గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాయి. అక్కడ మన వాళ్ళందరూ అంబులెన్స్లో రెడీగా ఉన్నారు. వాళ్ళు నిన్ను సిటీ దాటించేస్తారు. అక్కడి నుంచి నువ్వు అనుకున్నట్టు కేరళ వెళ్ళిపోవచ్చు. అలాగే సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? కర్మ అనేది ఉంటుందని అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను బావా. నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తోంది బావా. లేకుంటే నీ దరిద్రం కాకపోతే నువ్వు తప్పించుకోవడానికి చేసిన ప్రతి తప్పు ముప్పుగా మారి నీ తలకి చుట్టుకుంటోంది. ఆ జేడీ స్పీడ్ చూస్తుంటే నీ సీటుకు నీకు రుణం తీరిపోయినట్టుంది బావా. అసలు పిచ్చిలో ఉన్నాను. ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు బావా. అది నాకెందుకు చెప్తున్నా? నువ్వు కూడా ఈ మధ్య అలాగే వెలుగుతున్నావు బావా. ఓకే జేడీ,
ఏ వెహికల్ వదలకుండా అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాం. వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేదు. సార్ ఇట్స్ క్లియర్ సార్. ఓకే, పంపించు. పోనీ. మోమో వెనకాల ఎక్కడన్నా? సరే. మనం తప్పించుకోవాల్సింది ఆ జేడి నుంచి. అది అసాధ్యమని తెలిసినా నాకు వేరే దారి లేక ఈ రిస్క్ తీసుకుంటున్నా. జేడీకి ఏమాత్రం అనుమానం వచ్చినా మనందరినీ చంపేస్తుంది. మిమ్మల్ని మేము సిటీ దాటిస్తాం, మీరు కూల్గా ఉండండి. రేయ్ జాగ్రత్తగా పోనీ. గో. స్టాప్ స్టాప్. అవునా, ఇప్పుడే సార్కి చెప్తాను. సార్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆ మేనేజర్ కార్ దొరికిందంట, కానీ ఆ మేనేజర్ అందులో లేడంట. జేడి కమన్. చెప్పు కేడి. మేనేజర్ కార్ దొరికింది కానీ మనిషి దొరకలేదు. మన వాళ్ళు సిటీ అంతా వెతుకుతున్నారు, కానీ ఎక్కడ మేనేజర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదంట. వాడు సిటీలోనే ఎక్కడ ఉన్నాడని నా బలమైన నమ్మకం. మనం వెళ్ళి వెతుకుదామా? నో కేడి, వాడికి కావాల్సింది సిటీలో దాక్కోవడం కాదు, మన నుంచి తప్పించుకొని సిటీ వదిలి వెళ్ళిపోవడం. అదే జరిగితే వాడిక మనకి ఎప్పటికీ దొరకడు. వాడిని పట్టుకోవాలంటే మనం ఇక్కడే ఉండాలి. సరే జడి. కమ్ కమ్ స్టాప్. ఏమంటరా అన్నా చెక్ పోస్ట్. అన్నా మీరు టెన్షన్ పడకండి. రేయ్ అంబులెన్స్ని ఎవరు చెక్ చేయరు. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తున్నది జేడి అన్నా. జేడి అన్నా, జేడి అన్నా. మీరు కంగారు పడకండి. రేయ్ సైరన్ ఆన్ చేసి పోనీరా. మీరు పడుకోండి. రమ్య, ముందుగా అంబులెన్స్ చెక్ చేసి త్వరగా పంపించు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్టీ నగర్ నుంచి మేడం. హార్ట్ అటాక్ కేసు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మేడం ఎమర్జెన్సీ అంట. పంపించు. మీరు వెళ్ళండి. డ్రైవర్ పోనీ. స్టాప్ స్టాప్ స్టాప్. మేడం
డోర్ కూడా సరిగ్గా వేసుకోరా. అది పేషెంట్కి సీరియస్గా ఉండడంతో కంగారులో చూసుకోలేదు మేడం. అయినా సిటీ హాస్పిటల్స్ ఇటు సైడ్ ఉంటే మీరు ఇటువైపు ఎటు వెళ్తున్నారు? అంటే అది ముందున్న అమ్మ హాస్పిటల్ దగ్గర అవుతుందని ఇలా తీసుకెళ్తున్నాం మేడం. ఓకే ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. పోనీ అమ్మయ్య అన్నా, తప్పించుకున్నాం. అమ్మయ్యా, జేడి దగ్గర నుంచి తప్పించుకున్నాం. జేడి కళ్ళ ముందు నుంచి తప్పించుకున్నాం. చెప్పాను కదన్నా, నిన్ను సిటీ దాటించే బాధ్యత నాది అని. ఈరోజే మీరు కేరళ వెళ్తున్నారు. మీరు వెళ్ళిపోండి. లేదు సార్. వెళ్ళండి. ఇంకో 10 నిమిషాలు రీచ్ అవుతాం సార్. అక్కడ మన వాళ్ళు రెడీగా ఉన్నారు. మిమ్మల్ని కేరళ పంపించేస్తాం. నన్ను తొందరగా పంపించారా స్వామి. రేయ్, తొందరగా పోనీరా. పోనీ. ఆపా. అన్నా, ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారన్నా. జేడీనే తప్పించుకొని వచ్చాం, ఇంకా వీళ్ళెంతరా? ధైర్యంగా పద. రే, పోనీరా. ఆపు. సార్, ఎమర్జెన్సీ అంట. పంపించేయండి. వెళ్ళండి. కేడి కమిన్. పోనీ. చెప్పు జేడి. చెప్పు జేడి. సైలెంట్గా ఉండు. మేడం. కేడి. జేడి చెప్పు. ఇప్పుడు మీ చెక్ పోస్ట్ నుంచి పాస్ అయిన అంబులెన్స్ నెంబర్ TS12UE 2469 అయినా? కానిస్టేబుల్. అవును జేడి. మేడం ఎమర్జెన్సీ అంట. ముందున్న అమ్మ హాస్పిటల్ దగ్గర అవుతుందని ఇలా తీసుకెళ్తున్నాం మేడం. కేడి, అందులోనే మేనేజర్ పారిపోతున్నాడు. మీరు వెళ్ళండి. మీరు వెంటనే అంబులెన్స్ ని పట్టుకోండి. నేను కూడా వస్తున్నాను. ఓకే జేడి. కిరణ్, సార్, మొత్తం చెక్ చేయి. ఓకే సార్. అన్ని వెహికల్స్ ప్రాపర్ గా చెక్ చేయండి. హా మ్యామ్. మళ్ళీ చెక్ పోస్ట్ ఉంటే రిస్క్ అవ్వచ్చు. నేను ఇలాగే పడుకుంటా. కనిపించారా జేడి? ఎక్కడ కనిపించట్లేదు కేడి, కానీ వాడు మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. వాడు సిటీ దాటక ముందే మనం పట్టుకోవాలి. అందులోనే మేనేజర్ ఉన్నాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు జేడి? ఎమర్జెన్సీ అంటున్నాడు. సిటీ నుంచి బయటికి వెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ పక్కనే ఉన్న అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నామనగానే కన్విన్స్ అయ్యాను. కానీ చెక్ పోస్ట్ కంటే ముందే ఉన్న అమ్మ హాస్పిటల్కి వెళ్లాల్సిన అంబులెన్స్ నిన్ను దాటుకుని ఎందుకు వెళ్తుంది? అందుకే అప్పుడే డౌట్ వచ్చింది. ఓకే జేడి. ఇంకో 2 మినిట్స్లో మనం వెళ్లాల్సిన డెస్టినేషన్ వస్తుంది. మళ్ళీ ఏమైందిరా?
హాస్పిటల్ ఇంకా దొరికినట్టు లేదు. మహేంద్ర, మా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. ఇంకా చూస్తున్నారేంట్రా? వాళ్ళ సంగతి త్వరగా చూడండి. అలాగే అన్నా. పరిగెట్టింది చాలు కానీ పద. మనం తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. పద. హలో కౌశికి, ఎలా ఉన్నావు కౌశికి? ఏంటి కౌశికి, నేను సురేష్ కలిసి ఎంత హ్యాపీగా ఉంటున్నామో కనుక్కోవడానికి కాల్ చేసావా? నువ్వు మాకు దూరంగా ఉన్నావు కదా, చాలా హ్యాపీగా ఉన్నాం. ఏం సురేష్, చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? నేను సురేష్తో మాట్లాడడానికి చేశాను. మనుషులం ఇద్దరమేమో కానీ మనసులు ఒక్కటే. సురేష్తో ఏం చెప్పాలనుకున్నా నాతో చెప్పు. చెప్పాలనుకున్నది త్వరగా చెప్పు కౌశికి, మేము బయటికి వెళ్ళాలి. నేను ఒక ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నాను, దానికి సురేష్ సంతకం కావాలి. ఏంటి, సరిగ్గా వినిపించలేదు. నాదొక ప్రాపర్టీ నా పేరు మీద సురేష్ పేరు మీద కొన్నాను. ఇప్పుడు నేను దాన్ని అమ్మాలనుకుంటున్నాను, దానికి సురేష్ సంతకం కావాలి. సురేష్ పెట్టడు. ఆ విషయం చెప్పాల్సింది సురేష్, నువ్వు కాదు. సురేషే చెప్తాడు, విను. సురేష్, చెప్పు. దివ్యాంక మాటే
నా మాట కోష్కి